పడతాయి, ఇది కింద పడుతుంది. ఈ రోజున కడపలో ప్రతి సంవత్సరం ఈ గంధం ఉత్సవం జరుగుతుంటుంది. కడపలో దర్గా అంటే ప్రసిద్ధి. కుల మతాల అతీతంగా చాలామంది ఈ దర్గాని దర్శించుకుంటుంటారు. చాలామంది నార్త్ నుంచి, సౌత్ నుంచి, అలాగే తమిళనాడు నుంచి, కేరళ నుంచి, అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన యాక్టర్స్ అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఇండస్ట్రియలిస్టులు అవ్వచ్చు. సో ఈ దర్గా మీద ఉన్న ఒక నమ్మకంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే 6, 7, 8, 9 ఈ రోజున లాస్ట్ డే ఈ ఉత్సవానికి నన్ను గెస్ట్గా పిలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ గంధం ఉత్సవానికి రావటం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు అభినందన గారికి నేను చాలా అభినందిస్తున్నాను. చాలా థ్యాంక్స్. అండ్ అలాగే అంతేకాకుండా కొన్ని వేల మంది చాలా ఊళ్ళ నుంచి వచ్చి దర్శించుకుంటుంటారు కడపలో ఈ దర్గా. అలాగే నెల్లూరులో బారా షహీదు, అలాగా నెంబర్ ఆఫ్ దర్గాలు మనకి ఉన్నాయి ప్రసిద్ధి. అండ్ డెఫినెట్గా ఇక్కడ ఏదైతే మనసులో అనుకుంటారో అవి తీరుతాయి. సో అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అప్కమింగ్ ప్రాజెక్టు ఒకటి శివాజీది సాంప్రదాయాన్ని సుతుపూసని, అది ఇటీవలే మీ అందరికి తెలుసు 90sలో. అండ్ అంతేకాకుండా రాజశేఖర్ గారు ఒక తమిళ్ మూవీ రీమేక్ చేస్తున్నారు. అది రమ్యకృష్ణ గారు, దాంట్లో ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. సో అంతేకాకుండా మహేంద్రగిరి వారాహి అని ఒక సినిమా, ఒక 7 సంవత్సరాల క్రితం ఒక సినిమా వచ్చింది, సుబ్రహ్మణ్యంపురం అని. దాని సీక్వెల్గా ఈ సినిమా చేస్తున్నారు. అట్లాగే ఒక హిందీ సినిమా ఒకటి చేశాను, మీ అందరూ తెలుసు, కపిల్ శర్మ. ఆయన చాలా మా ఈ పెద్ద షోలో ఈజ్ అ సూపర్ స్టార్. కపిల్ శర్మ గారు హీరోగా. టైటిల్ వచ్చి దాదీకి షాదీ, అది సినిమాది. సో దాంట్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేయడం జరిగింది. అంతేకాకుండా తమిళ ఒకటి చేస్తున్నాను. అండ్ అలాగే నేపాలీ సినిమా ఒకటి చేస్తాను. థ్యాంక్ యూ.